కర్నూలు బస్సు అగ్ని ప్రమాద ఘటనలో 19 మంది మరణించిన విషయం తెలిసిందే. అయితే వీరిలో నుంచి ఒక మృతదేహం ఎవరిదనేది తెలుసుకోలేకపోతున్నారు. ఆ మృతదేహం మిస్ అయిపోయింది. ఇంతకీ ఆ మృతదేహం ఎవరిది? మీరు గమనిస్తే ఇప్పటివరకు 19 మంది మరణించినట్టుగా మనకు తెలుసు. కానీ వారంతా కూడా వారి మృతదేహాలకు సంబంధించినటువంటి కుటుంబీకులు, వారి DNA శాంపిల్స్ అన్నీ కూడా అక్కడి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి వారందరూ తీసుకోవడం జరిగింది. 18 మంది కుటుంబాలకు సంబంధించి 18 మంది మరణాలకు సంబంధించి ఆయా కుటుంబీకులు అక్కడికి చేరుకున్నారు. కానీ ఆ ఒక్క మృతదేహం ఎవరిదనే దానిపైన ఇంకా క్లారిటీ లేదు. అయితే ఆ వ్యక్తి ఆరంగర్లో ఎక్కినట్టుగా డ్రైవర్ చెప్తున్నాడట. చనిపోయిన ఆ వ్యక్తి ఎవరు, ఎక్కడి వాడని దానిపైన ఇప్పుడు దర్యాప్తు మొదలైంది. మనం ఆ లిస్ట్లో చూసినా కూడా U14 అప్పర్ స్లీపర్కి సంబంధించిన స్లీపర్ బెర్త్లో సీట్ నెంబర్ 14 ఖాళీగా ఉంది. సో ఆ ఖాళీగా ఉన్నటువంటి సీట్లో ఆరంగర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక యువకుడిని ఎక్కించుకున్నారట ఆ సీట్లో. ఆ తర్వాత అక్కడి నుంచి బస్సు బయలుదేరింది. అలా వెళ్తూ ఉన్న క్రమంలో అంతవరకు సవ్యంగానే ఉంది. ఇక సీట్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి, ఎక్కడ ఎటువంటి గ్యాప్ కూడా లేదు. సో ఆ వ్యక్తి ఎవరు? ఎందుకంటే రిజర్వ్ చేసుకున్న సీట్లో అయితేనేమో ఇప్పుడు అక్కడ పేరుంటాయి, ఎక్కడి నుంచి బుక్ చేసుకున్నారు, మొబైల్ నెంబర్ అన్నీ ఉంటాయి. కానీ బస్సు ప్రమాదంలో చనిపోయినటువంటి మృతదేహాల్లో మొత్తం 19 మంది చనిపోతే 18 మంది కుటుంబీకులు అక్కడ చేరుకున్నారు. కానీ ఆ 19వ వ్యక్తి, ఆ ఒక్క మృతదేహాన్ని పోలీసులు గుర్తించలేకపోతున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ పోలీసుల సహాయాన్ని కూడా తీసుకోవాలనుకుంటున్నారు కర్నూలు పోలీసులు. వీరి సహాయం తీసుకొని ఆరంగర్ దగ్గర ఆ వ్యక్తి బస్సులో ఎక్కినట్టుగా CCTV ఫుటేజ్ ఏదైనా ఆధారం దొరక్కపోతుందా అని చెప్పి వారంతా హైదరాబాద్ పోలీసుల సహాయం తీసుకునే అవకాశం కనబడుతోంది. అవసరమైన చర్యలు చేపట్టారు. మృతదేహాలకు కర్నూలు జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్లో పోస్ట్ మార్టం కూడా పూర్తి చేశారు. DNA శాంపిల్స్ తీసుకున్నారు. ఆ DNA శాంపిల్స్తో ఆ డెడ్ బాడీస్కి ఆ మృతదేహాలకు కనుక మ్యాచ్ అయితే, అటు ఫ్యామిలీస్తో మ్యాచ్ అయితే కనుక వెంటనే ఆయా మృతదేహాలని, ఆ ఎముకలని ఆ కుటుంబాలకి అప్పగించే అవకాశం ఉంది.